So next problem, represent the following function by a Fourier sine series of f of t equal to t 0 less than t less than pi by 2 and that equal to pi by 2. So ఈ ప్రాబ్లం చేస్తున్నాం ఇది. హలో చేసాం మ్యామ్. ఓకే ఓకే. So next one is find the half range cosine series of cos alpha x for alpha is not an integer in the range 0 less than x less than pi. ఈ ప్రాబ్లంలో మనకి కొసైన్ సిరీస్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో మనకి ఇక్కడ గివెన్ ఫంక్షన్ వచ్చేసి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు కాస్ ఆల్ఫా ఎక్స్. ఓకే, సో కొసైన్ సిరీస్ అన్నారు కాబట్టి మనం ఫోరియర్ సిరీస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈస్ a0/2 ప్లస్ sigma n equal to 1 to infinity an cos nx. So this is the formula for cosine series of f of x. Okay, so in this formula we have to find first a0 value. a0 equal to 2/pi integral 0 to pi f of x dx. f of x is cos alpha x. Okay, so cos alpha x ki integration ఏమవుతుంది sin alpha x by alpha with the limits 0 to pi. ఫస్ట్ అప్పర్ లిమిట్ పై సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు సైన్ ఆల్ఫా పై మైనస్ లోయర్ లిమిట్ ఈస్ 0. ఓకే, సైన్ 0 0. సో ఫైనల్గా మనకి ఏ నాట్ ఈక్వల్ ఏమొస్తుంది 2/pi ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా పై. ఓకే, ఇక్కడ మనకి ఇంకొక విషయం జాగ్రత్తగా చూడండి. ఇక్కడ సైన్ ఎన్ పై అన్నప్పుడల్లా మనము 0 రాస్తూ ఉన్నాం. ఓకేనా, ప్రీవియస్ ప్రాబ్లమ్స్ అన్నిట్లో సైన్ ఎన్ పై ఉన్న ప్లేస్లో అంతా మనం 0 మెన్షన్ చేసేవాళ్ళము. అది ఎప్పుడంటే ఎన్ ఈజ్ ఇంటీజర్ అయినప్పుడు. సో ఇక్కడ మనకి ప్రాబ్లంలో సైన్ ఆల్ఫా పై అంటున్నారు. సో ఇక్కడ డేటాలో చూడండి ఆల్ఫా ఈజ్ నాట్ అన్ ఇంటీజర్. సో ఆల్ఫా అనేది ఇంటీజర్ కాదు కాబట్టి మనము సైన్ ఆల్ఫా పై అనేది ఈక్వల్ టు 0 అనేది మనం మెన్షన్ చేయలేము. ఓకేనా, సో ఈ డిఫరెన్స్ గమనించండి. సైన్ ఎన్ పై అనేది 0 అవుతుంది, ఎందుకని ఎన్ అనేది ఇంటీజర్ కాబట్టి. కానీ ఇక్కడ సైన్ ఆల్ఫా పై అనేది 0 కాదు, ఆల్ఫా అనేది ఇంటీజర్ కాదు కాబట్టి. ఓకే, సో అప్పుడు మనకి ఏ నాట్ ఈక్వల్ ఎంత 2/ఆల్ఫా పై ఇంటూ సైన్ ఆల్ఫా పై. నెక్స్ట్ ఫైండ్ ఏఎన్. ఏఎన్ ఫార్ములా ఈస్ 2/pi ఇంటిగ్రల్ 0 to pi f of x cos nx dx. సో f of x ఈజ్ కాస్ ఆల్ఫా ఎక్స్. ఓకే, సో ఇది మళ్ళీ ఏ ఫామ్లో ఉంది మనకి కాస్ ఏ కాస్ బి ఫామ్లో ఉంది. మనకి 2 కాస్ ఏ కాస్ బి ఫార్ములా తెలుసు కాబట్టి ఈ వితౌట్ ఇంటిగ్రల్లో ఉన్న 2ని విత్ ఇన్ ఇంటిగ్రల్ రాసుకుంటాం. అప్పుడు 2 కాస్ ఏ కాస్ బి ఈక్వల్ టు కాస్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఏ మైనస్ బి. సో దట్ ఈక్వల్ టు 1/pi. దీన్ని మళ్ళీ 2 ఇంటిగ్రల్స్లో సపరేట్ చేసుకుందాం. ఫస్ట్ ఇంటిగ్రల్ ఏమో ఇంటిగ్రల్ కాస్ వచ్చేసి సైన్ ఆల్ఫా ప్లస్ ఎన్ ఇంటూ ఎక్స్ బై ఆల్ఫా ప్లస్ ఎన్ విత్ ది లిమిట్స్ 0 to pi ప్లస్ మళ్ళీ కాస్కి ఇంటిగ్రేషన్ ఏమొస్తుంది సైన్ ఆల్ఫా మైనస్ ఎన్ ఇంటూ ఎక్స్ బై ఆల్ఫా మైనస్ ఎన్ విత్ ది లిమిట్స్ 0 to pi. ఓకేనా, సో ఫస్ట్ అప్పర్ లిమిట్ పై సబ్స్టిట్యూట్ చేసాము, లోయర్ లిమిట్ 0. ఓకేనా, సో 1/pi ఇంటూ ఇక్కడ మనకి లోయర్ లిమిట్ సైన్ 0 కాబట్టి 0 రాసుకోవచ్చు. ఓకేనా, సైన్ ఆల్ఫా పై అనేది 0 రాయలేము కానీ సైన్ 0 వచ్చేసి 0 అవుతుంది. సో 1/pi ఇంటూ సైన్ ఆల్ఫా ప్లస్ ఎన్ ఇంటూ పై బై ఆల్ఫా ప్లస్ ఎన్ అండ్ సైన్ ఆల్ఫా మైనస్ ఎన్ ఇంటూ పై బై ఆల్ఫా మైనస్ ఎన్. సో లాస్ట్ టర్మ్ ఇస్ 0. ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేసుకుందాం. ఎల్సిఎం ఇస్ ఆల్ఫా ప్లస్ ఎన్ ఇంటూ ఆల్ఫా మైనస్ ఎన్. సో దట్ ఈస్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. దట్ వాల్యూ ఈస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో దట్ ఈస్ ఆల్ఫా స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఎల్సిఎం తీసుకున్నాం కాబట్టి ఫస్ట్ టర్మ్లో ఏ రావాలి ఆల్ఫా మైనస్ ఎన్ ఇంటూ సైన్ ఆల్ఫా ప్లస్ ఎన్ ఇంటూ పై ప్లస్ ఆల్ఫా ప్లస్ ఎన్ ఇంటూ సైన్ ఆల్ఫా మైనస్ ఎన్ ఇంటూ పై. దట్ ఈక్వల్ టు 1/ఆల్ఫా స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్ ఇంటూ పై మల్టిపుల్ ఆఫ్ ఫస్ట్ ఆల్ఫాతో మల్టిపుల్ చేద్దాం ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా పై ప్లస్ సో దిస్ ఈజ్ సైన్ ఏ ప్లస్ బి. ఓకేనా, this is sin a plus b and sin a minus b formula. First alpha sin alpha pi into
సైన్ ఏ ప్లస్ బి అంటే ఏంటి, సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి, ఓకేనా. అదేవిధంగా సైన్ ఏ మైనస్ బి అంటే ఏమవుతుంది, సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. సో ఈ ఫార్ములా ఇక్కడ అప్లై చేసుకుంటాము. అప్లై చేసుకొని మొత్తం ఇక్కడ ఈ ఎక్స్పాన్షన్ రాసుకుందాం. ఎక్స్పాన్షన్ రాసుకొని దీన్ని ఆల్ఫా తోటి ఎం తోటి, నెక్స్ట్ ఆల్ఫా తోటి ఎం తోటి మల్టిపుల్ చేసుకుందాం. మల్టిపుల్ చేసుకుంటే ఇక్కడ మనకి ఆల్ఫా సైన్ ఆల్ఫా పై కాస్ ఆల్ఫా పై అంటే మొత్తం ఏమవుతుంది, 2 ఆల్ఫా సైన్ ఆల్ఫా కాస్ ఎన్ పై, నెక్స్ట్ ఎన్ సైన్ ఆల్ఫా పై కాస్ ఆల్ఫా పై. సో ఈ బోత్ మనకి క్యాన్సిలేషన్ అయిపోతుంది, ఓకేనా. ఈ రిమైనింగ్ ఈ 2 మాత్రమే ఉంటాయి. దట్ ఈక్వల్ టు 2 సైన్ ఆల్ఫా పై ఇంటూ కాస్ ఎన్ పై, ఈ 2ని యాడ్ చేసుకుంటాం, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి కాస్ ఎన్ పై ప్లేస్లో -1 హోల్ పవర్ ఎన్ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో ఫైనల్గా మనకి ఇక్కడ మనకి ఆల్ఫా మిస్ అయిందమ్మా. 2 ఆల్ఫా సైన్ ఆల్ఫా పై ఇంటూ కాస్ ఎన్ పై ప్లేస్లో -1 హోల్ పవర్ ఎన్ by pi into alpha square minus n square. So this is an value. Final ga manamu Fourier cosine series of f of x equal to a0/2 plus a1 cos x plus a2 cos 2x plus a3 cos 3x and so on. ఫార్ములాని ఎక్స్పాండ్ చేసుకున్నాం. దీంట్లో a0 వాల్యూ, an వాల్యూ, a2 వాల్యూ, a3 వాల్యూ అండ్ సో ఆన్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. ఈ a1, a2, a3 ఎలా వస్తాయి, ఆల్రెడీ మనం an ఫైండ్ అవుట్ చేసినప్పుడు దాంట్లో n ఈక్వల్ టు 1, 2, 3 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం, ఓకేనా. నెక్స్ట్ మోడల్ వచ్చేసి మనకి ఫోరియర్ సిరీస్ ఆఫ్ ఫంక్షన్స్ హ్యావింగ్ పీరియడ్ 2l. సో ఈ యూనిట్లో మనం చేసిన ఫస్ట్ మోడల్ ఏంది, ఫోరియర్ సిరీస్ని ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు గివెన్ ఇంటర్వెల్ ఈస్ 0 to 2π అండ్ -π to π అయినప్పుడు ఫోరియర్ సిరీస్ ఫైండ్ అవుట్ చేయడం. సో దట్ ఈస్ ద ఫస్ట్ మోడల్. సెకండ్ మోడల్ ఈస్ గివెన్ ఫంక్షన్ ఈస్ ఈవెన్ ఫంక్షన్ ఆర్ ఆడ్ ఫంక్షన్ అయినప్పుడు సెకండ్ మోడల్. నెక్స్ట్ థర్డ్ మోడల్ ఈస్ ఆఫ్ రేంజ్ సైన్ సిరీస్ అండ్ కొసైన్ సిరీస్. నెక్స్ట్ ఫోర్త్ మోడల్ ఈస్ పీరియడ్ 2l అంటే ఇక్కడ మనకి పై కాకుండా 2l, ఆ ఎల్ ప్లేస్లో మనకి 1 కానీ 2 కానీ అంటే లిమిట్స్ మనకి 0 to 2 కానీ 0 to 4 కానీ 0 to 1 కానీ ఉండొచ్చు, ఓకేనా. సో అప్పుడు మనకి ఫార్ములాస్ ఎలా ఉంటాయి అంటే ఫోరియర్ సిరీస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ డిఫైన్డ్ ఆన్ ది క్లోజ్డ్ ఇంటర్వెల్ 0 to l ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు a0/2 ప్లస్ సిగ్మా n ఈక్వల్ టు 1 to infinity an cos n pi x by l plus sigma n equal to 1 to infinity bn sin n pi x by l. Here a0 equal to 1 by l integral 0 to 2l f of x dx, an equal to 1 by l integral 0 to 2l f of x cos n pi x by l dx and bn equal to 1 by l 0 to 2l f of x sin n pi x by l dx. సో ఇక్కడ మనకు పీరియడ్ 2l ఉన్నప్పుడు ప్రాబ్లం కొంచెం లెంతీగా వస్తుంది, ఎందుకంటే ఇక్కడ మనకి ఫార్ములాలో చూడండి కాస్ n పై x బై l ఉంది, మళ్ళీ సైన్ n పై x బై l ఉంది. అంటే ఇక్కడ మనకి డినామినేటర్ వాల్యూ కూడా వస్తుంది కాబట్టి ఈ క్యాలిక్యులేషన్ జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫార్ములా ఈజ్ ఫోరియర్ సిరీస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఫైన్డ్ ఆన్ -l to l. ఇక్కడేమో మనం 0 to 2l చెప్పాము, ఇక్కడ -l to l అయినప్పుడు సిరీస్ ఫార్ములా చూద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు a0/2 ప్లస్ సిగ్మా n ఈక్వల్ టు 1 to infinity an cos n pi x by l ప్లస్ bn sin n pi x by l. సమ్ సిరీస్ ఫార్ములా మాత్రం సేమ్ ఈక్వల్గానే ఉంటుంది. నెక్స్ట్ మనకి an, a0, bn వాల్యూస్ చేంజ్ అవుతాయి, ఎందుకంటే ఇవి మనకి డిపెండింగ్ అపాన్ ఇంటర్వెల్, గివెన్ ఇంటర్వెల్. సో ఇక్కడ -l to l ఇచ్చారు కాబట్టి a0 ఈక్వల్ టు ఏం వస్తాము 1 by l ఇంటిగ్రల్ -l to l f of x dx and an equal to 1 by l integral -l to l f of x cos n pi x by l dx and bn equal to 1 by l integral -l to l f of x sin n pi x by l dx, ఓకేనా. సో ఇప్పుడు మనం చెప్పిన ఫార్ములా 0 to 2l ఇంటర్వెల్ అయినప్పుడు అండ్ -l to l ఇంటర్వెల్ అయినప్పుడు. నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఫార్ములా ఏంటంటే గివెన్ ఫంక్షన్ ఈజ్ ఈవెన్ ఫంక్షన్. సపోజ్ ఈవెన్ ఫంక్షన్ అయిందనుకోండి -l to l ఇంటర్వెల్ మీద, అప్పుడు మనకి ఫార్ములాలో ఏముంటుంది, ఓన్లీ a0 an ఉంటుంది, bn అనేది ఉండదు. అదేవిధంగా గివెన్ ఫంక్షన్ అనేది ఆడ్ ఫంక్షన్ అయితే -l to l ఇంటర్వెల్ మీద ఇక్కడ మనకి a0 an ఉండదు, ఓన్లీ bn
ఫార్ములా మాత్రమే ఉంటుంది. ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ యాజ్ ఎ 4-year సిరీస్ మైనస్ ఎల్ టు ఎల్. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ ఫార్ములాస్ అన్ని మెన్షన్ చేస్తున్నాం. 4-year సిరీస్ ఆఫ్ 0 to 2l అయినప్పుడు, అండ్ 4-year సిరీస్ ఆఫ్ మైనస్ ఎల్ టు ఎల్ అయినప్పుడు, అండ్ 4-year సిరీస్ ఆఫ్ ఈవెన్ ఫంక్షన్ అయినప్పుడు, 4-year సిరీస్ ఆఫ్ ఆడ్ ఫంక్షన్ అయినప్పుడు. సో ఇప్పుడు గివెన్ ప్రాబ్లంలో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అంటున్నారు. ఇది మనకి స్పెసిఫిక్గా ఇక్కడ ఇది ఈవెన్ ఫంక్షన్ అనేది అర్థమవుతుంది. సో వీ హ్యావ్ టు రైట్ ది ఫార్ములా ఆఫ్ 4-year సిరీస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు a0/2 ప్లస్ సిగ్మా n ఈక్వల్ టు 1 to infinity an cos n pi x by l. సో ఫస్ట్ మనము అబ్జర్వ్ చేయాల్సింది ఈ ప్రాబ్లంలో ఇంటర్వెల్ మీద మనకి ఫార్ములాస్ డిపెండ్ అయి ఉంటాయి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. సో ఈ ప్రాబ్లంలో మనకి మైనస్ ఎల్ టు ఎల్ అంటున్నారు కాబట్టి మనం సిరీస్కి ఫార్ములా ఇది రాసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ మనకి దీంట్లో a0 ఈక్వల్ టు 2/l ఇంటిగ్రల్ 0 to l f of x dx. సో 2/l 0 to l f of x is x square dx. x square ఇంటిగ్రేషన్ x cube by 3. సో x cube by 3కి లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే అప్పర్ లిమిట్ l cube by 3, లోయర్ లిమిట్ 0. సో దట్ ఈక్వల్ టు 2l square by 3. సో దిస్ ఈజ్ a0 వాల్యూ. నెక్స్ట్ an ఈక్వల్ టు 2/l ఇంటిగ్రల్ 0 to l f of x cos n pi x by l dx. f of x x square. సో x స్క్వేర్ ఉంది అంటే మనం ఇక్కడ udv ఫార్ములాని 2 times అప్లై చేసుకుంటాము. ఓకే, సో ఫస్ట్ టైం అప్లై చేద్దాం. u ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్, du ఈక్వల్ టు 2x dx అండ్ dv ఈక్వల్ టు cos n pi x by l. v ఈక్వల్ టు ఇక్కడ జాగ్రత్తగా గమనించండి అమ్మా. ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేసినప్పుడు దీనికి ఏమొస్తుంది, sin n pi x by l డివైడెడ్ బై n pi by l. ఓకేనా, ఇక్కడ మనకి క్యాలిక్యులేషన్ కష్టంగా ఉంటుంది. పీరియాడిక్ ఫంక్షన్స్ వచ్చినప్పుడు అంటే మైనస్ ఎల్ టు ఎల్ 0 to l వచ్చినప్పుడు ఇక్కడ మనకి క్యాలిక్యులేషను ఇంటిగ్రేషన్ వాల్యూ డిఫరెంట్గా వస్తుంది. కాస్ n pi x by lకి ఇంటిగ్రేషను sin n pi x by l బై n pi by l. ఓకే, సో ఇప్పుడు ఇంటిగ్రల్ udv ఫార్ములా అప్లై చేద్దాం. ఇంటిగ్రల్ udv ఈక్వల్ టు uv, u ఈస్ ఎక్స్ స్క్వేర్, v ఈస్ sin n pi x by l బై n pi by l with the limits 0 to l minus integral v. v is sin n pi x by l by n pi by l into du. du is 2x dx. సో 2/pi. ఫస్ట్ ఇక్కడ మనము ఇక్కడ చూడండి sin n pi x by l అంటున్నాం. అప్పర్ లిమిట్ l సబ్స్టిట్యూట్ చేస్తే n pi l by l. సో l క్యాన్సిల్, n pi, sin n pi is always 0. ఓకే, సో అప్పర్ లిమిట్ 0 అండ్ లోయర్ లిమిట్ ఎక్స్ ప్లస్ 0 సబ్స్టిట్యూట్ చేస్తే మొత్తం 0. సో మనకి ఫస్ట్ టర్మ్ వచ్చేసి మొత్తం ఇక్కడ లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేస్తే దట్ వాల్యూ ఇస్ 0. నెక్స్ట్ సెకండ్ టర్మ్ 2l by n pi ఇంటిగ్రల్ 0 to l sin n pi x by l into x dx. ఇక్కడ 2ని మనము వితౌట్ ఇంటిగ్రల్ రాసుకున్నాం. ఓకేనా, సో 2/2/l ఇక్కడ 2/l ఇంటూ మైనస్ 2l by l. సో ll క్యాన్సిల్. సో మొత్తం మనం టోటల్ ఏమవుతుంది 2 into 2 4 అండ్ మైనస్ బై l into n into pi. ఓకేనా, సో మైనస్ 2l square n pi. నెక్స్ట్ ఇక్కడ మనము దీన్ని x ఇంటూ sin n pi x. సో ఇక్కడ మనకి ll క్యాన్సిల్ అయింది. ఇంకా మనకి రిమైనింగ్ ఇంటిగ్రేషన్లో x ఇంటూ sin n pi x ఉంది. సో దిస్ ఈజ్ ఆల్సో అప్లై ఇంటిగ్రల్ udv ఫార్ములా. u ఈక్వల్ టు x, du ఈక్వల్ టు dx అండ్ dv ఈక్వల్ టు sin n pi x. సో dv ఈక్వల్ టు sin n pi x అండ్ v ఈక్వల్ టు మైనస్ cos n pi x by n pi. ఓకేనా, సో ఇక్కడ కూడా మనం udv ఫార్ములా అప్లై చేసి లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. సబ్స్టిట్యూట్ చేసుకుంటే మైనస్ 4 ll క్యాన్సిల్. నెక్స్ట్ మైనస్ 4l by n pi ఇంటూ ఇక్కడ మనం అప్పర్ లిమిట్ l సబ్స్టిట్యూట్ చేద్దాం. l సబ్స్టిట్యూట్ చేస్తే cos n pi ఇంటూ l. ఓకే, బై n pi, లోయర్ లిమిట్ 0. సో
సో ఇక్కడ సైన్ కి అప్పర్ లిమిట్ 0నే అండ్ లోయర్ లిమిట్ 0నే. ఓకేనా? సో -4/n/, ఇంటూ -L². ఇక్కడ కాస్ n/, ప్లేస్ లో -1 హోల్ పవర్ n సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. ఫైనల్ గా మనకి 4L²/n² ఇంటూ -1 హోల్ పవర్ n. సో దిస్ ఇస్ an వాల్యూ. సో ఫోరియర్ సిరీస్ ఆఫ్ f of x a0/2 ప్లస్ a1 a2 a3 అండ్ సో ఆన్. ఇక్కడ a1 అంటే n ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేసుకుంటే a1, n = 2 ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేస్తే a2 a3 అండ్ సో ఆన్ వాల్యూస్ వస్తాయి. సో దిస్ ఇస్ ద ఫోరియర్ సిరీస్ ఇన్ ది ఇంటర్వెల్ -L to L. Next one is develop f of x as a Fourier series in -2 to 2. So interval ఇక్కడ -L ప్లేస్ లో -2 2 ఇచ్చినారు. అయితే ఇక్కడ f of x కి 2 వాల్యూస్ ఉన్నాయి. k వాల్యూ 1 అండ్ 0. 3 వాల్యూస్ ఉన్నాయి ఇక్కడ. f of x = 0, k and 0. If 0 is -2 less than -1, k value is -1 less than 1 and 0 is 1 less than 2. ఓకేనా? సో ఈ ప్రాబ్లంలో మనకి ఏం కనుక్కోమంటున్నారు? ఫోరియర్ సిరీస్. ఫోరియర్ సిరీస్ ఇన్ ది ఇంటర్వెల్ ఏంది? -2 to 2. సో నౌ వీ హ్యావ్ టు రైట్ ది ఫార్ములా ఫర్ -L to L. So that is f of x = a0/2 plus sigma n = 1 to infinity an cos n/x/L plus bn sin n/x/L. సో ఈ ఫార్ములా రాంగ్ అమ్మ ఇది. ఇక్కడ డివైడెడ్ బై ఎల్ అనేది n/x/L కు మాత్రమే ఉండాలి. ఈ మొత్తం డివైడెడ్ బై లేదు. సో ప్రీవియస్ ప్రాబ్లంలో మీరు గమనించండి, ఇక్కడ కూడా n/x/L ఉండాలి. ప్రాబ్లం చూడండి, ఇక్కడ ఈ విధంగా ఉండాలి మనకి. ఓకేనా? సో n/x/L, cos n/x/L, sin n/x/L, ఈ విధంగా మనకి L అనేది n/x కు మాత్రమే డివైడెడ్ బై అయి ఉండాలి. ఓకేనా? సో ఈ ఇక్కడ ఫార్ములా ఇది చేంజ్ చేసుకుంటామా. an ఇంటూ cos n/x/L ప్లస్ bn ఇంటూ sin n/x/L. హియర్ a0 = 1/L ఇంటిగ్రల్ -L to L f of x dx. సో ఇప్పుడు f of x వాల్యూని మనం డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయలేము. ఈ ప్రాబ్లంలో f of x సబ్స్టిట్యూట్ చేయాలి అంటే మొత్తం 3 వాల్యూస్ ఇచ్చినారు, 0, k, 0. అయితే -2 to +2ని ఇంటర్వెల్ని మనం స్ప్లిట్ చేసుకోవాలి. ఇంతకుముందు ప్రాబ్లంలో మనము 2 పార్ట్స్గానే స్ప్లిట్ చేసుకున్నాం, కానీ ఈ ప్రాబ్లంలో మనకి 3 పార్ట్స్ ఇచ్చున్నారు. ఇక్కడ చూడండి ఎలా ఇచ్చారు. -2 to 2ని -2 to -1, -1 to 1, 1 to 2 అంటే అప్పుడు 3 ఇంటిగ్రల్స్గా సపరేట్ చేసుకోవాలి. -2 to 2 ఇంటిగ్రల్ని -2 to -1 గాను, -1 to 1 గాను, 1 to 2 గాను 3 పార్ట్స్గా సపరేట్ చేసుకున్నాము. సో ఇప్పుడు f of x వాల్యూ -2 to -1 అయినప్పుడు f of x is 0, -1 to 1 అయినప్పుడు f of x is k అండ్ 1 to 2 అయినప్పుడు f of x is 0. సో ఈ 3 వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఫస్ట్ ఇంటిగ్రేషన్ అండ్ లాస్ట్ ఇంటిగ్రేషన్ is 0. సెకండ్ ఇంటిగ్రేషన్ is k is constant, integral dx is x with the limits -1 to 1. So a0 value, a0 = 1/2 into k into 1 minus of minus plus 1 అంటే 2k. 2k by 2 is k. So a0 = k. Next an = 1/L integral -L to L f of x cos n/x/L dx. So this formula is right. ఈ విధంగా రాసుకోవాలి మనం n/x/L. సో ఇక్కడ కూడా మనం f of x సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు ఎలా సబ్స్టిట్యూట్ చేసుకుంటాము? -2 to -1 అండ్ -1 to 1 ప్లస్ 1 to 2. ఇక్కడ ఇది ప్రింట్ మిస్టేక్ జరిగింది మీది. సో ఈ -2 to 2 ఇంటిగ్రల్ మళ్ళీ -2 to -1, -1 to 1, ఇక్కడ -1 ఉండాలి. ఇది -2 to -1, -1 to 1 ప్లస్ 1 to 2 ఇట్లా 3 ఇంటిగ్రల్స్గా సపరేట్ చేసుకున్నాము. ఫస్ట్ ఇంటిగ్రేషన్లో f of x 0, థర్డ్ ఇంటిగ్రేషన్లో f of x 0 అంటే మనం ఫస్ట్ ఇంటిగ్రేషన్ లాస్ట్ ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేయము. సో సెకండ్ ఇంటిగ్రేషన్ మాత్రమే ఫైండ్ అవుట్ చేసుకుంటాం. దీనిలో f of x ఏ రాస్తాము? k. ఓకేనా? f of x = k. 1/L into k into integral cos n/x/L.
సో దీనికి ఇంటిగ్రేషన్ ఏమొస్తుంది, సైన్ ఎన్ పై ఎక్స్ బై ఎల్. సో ఎల్ మీన్స్ 2, ఓకేనా. ఇక్కడ ఎల్ అంటే మనం 2 సబ్స్టిట్యూట్ చేసుకుంటాం, బై ఎన్ పై బై 2 -1 to 1, ఓకేనా. సో ఇక్కడ కే బై ఎల్ స్క్వేర్, ఎల్ స్క్వేర్ మీన్స్ 2 స్క్వేర్ ఇంటూ 2, మనకి సైన్ ఎన్ ఈక్వల్ టు సైన్ ఎన్ పై అయితే మనం 0 చెప్పాము, ఇక్కడ ఎన్ పై బై 2 వస్తుంది. ఎక్స్ ప్లేస్లో మనము అప్పర్ లిమిట్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఎన్ పై బై 2, సైన్ ఎన్ పై బై 2 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, ఓకే. అండ్ లోయర్ లిమిట్, ఓకేనా. సో ఇక్కడ మనకి మైనస్ ఆఫ్ మైనస్, ఫస్ట్ అప్పర్ లిమిట్ ఏమో సైన్ ఎన్ పై బై 2 మైనస్ లోయర్ లిమిట్ సైన్ ఎన్ -1 అంటే సైన్ మైనస్ ఎన్ పై. సైన్ మైనస్ వచ్చేసి ఎంత అవుతుంది, సైన్ మైనస్ థీటా ఈక్వల్ మైనస్ సైన్ థీటా. సో అక్కడ మనకి మైనస్ మైనస్ ప్లస్, లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ రెండు కలిపితే మనకి 2 సైన్ ఎన్ పై బై 2 వస్తుంది, ఓకేనా. సో 2k బై ఎన్ పై, ఇక్కడ మనకి ఇక్కడ ఒకటి మిస్ అయింది, ఈ ఎన్ పై బై 2 అనేది న్యూమరేటర్కి వస్తే 2 బై ఎన్ పై, ఓకేనా. 2 బై ఎన్ పై ఇంటూ కే సైన్ ఎన్ పై బై 2. నెక్స్ట్, సో దిస్ ఈజ్ బిఎన్ వాల్యూ, ఓకేనా. సో ఇప్పుడు మనం ఏ నాట్ కనుక్కున్నాము, ఏఎన్ కనుక్కున్నాము, నెక్స్ట్ బిఎన్ వాల్యూ. బిఎన్ ఈక్వల్ టు 1 బై ఎల్ ఇంటిగ్రల్ -L to L f of x sin n pi x by L dx. సో దిస్ ఈస్ ద ఫార్ములా. ఇక్కడ మనం -L to L అంటే -2 to 2 తీసుకుంటాం. ఇప్పుడు f of x సబ్స్టిట్యూట్ చేయాలి అంటే ఈ -2 to 2ను మరి ఎట్లా స్ప్లిట్ చేయాలి, -2 to -1, -1 to 1 అండ్ 1 to 2. సో ఈ ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ జీరోస్ కాబట్టి ఆల్రెడీ మనం ఇక్కడ జీరోస్ మెన్షన్ చేస్తున్నాం. నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేసి సెకండ్ ఇంటిగ్రేషన్. సెకండ్ ఇంటిగ్రేషన్లో f of x ఈక్వల్ టు కే వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటాము. సో దీనికి మనకి ఇంటిగ్రేషన్ ఏమొస్తుంది, ఇక్కడ మనం ఎల్ ఉన్న ప్లేస్లో అంతా 2 రాయాలమ్మా, ఎందుకంటే ఈ ఇంటర్వెల్లో మనకి ఎల్ అంటే 2 ఇచ్చినారు, ఓకేనా. సో ఇంటిగ్రల్ సైన్కి ఇంటిగ్రేషన్ మైనస్ కాస్ ఎన్ పై ఎక్స్ బై 2 బై ఎన్ పై బై 2 లిమిట్స్, ఓకేనా. సో ఇక్కడ మనము అప్పర్ లిమిట్ 1, లోయర్ లిమిట్ 1. అక్కడ ఇందాక సైన్కి అయితే సైన్ మైనస్ థీటా మైనస్ సైన్ థీటా అయింది కాబట్టి ఈ మైనస్ మైనస్ ప్లస్ అయ్యి 2 సైన్ ఎన్ పై బై 2 వచ్చింది. కానీ ఇక్కడ మనకి కాస్ మైనస్ థీటా ఈక్వల్ టు ప్లస్ కాస్ థీటానే కాబట్టి ఈ లోయర్ లిమిట్ మైనస్ అలాగే ఉంటుంది. సో కాస్ ఎన్ పై బై 2 మైనస్ కాస్ ఎన్ పై బై 2 అంటే 0 అవుతుంది. సో మనకి బిఎన్ వాల్యూ 0 అయింది. అలా అక్కడ మనము ఫోరియర్ సిరీస్లో ఏ నాటు ఏఎన్ బిఎన్ 0, ఓకేనా. సో ఏ నాటు ఏఎన్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. నెక్స్ట్ వన్, ఫైండ్ ఫోరియర్ సిరీస్ విత్ పీరియడ్ 3 టు రిప్రజెంట్ f of x ఈక్వల్ x ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇన్ 0 to 3. అంటే ఇక్కడ మనకి ఎల్ ఈక్వల్ ఎంత అవుతుంది, ఈ ప్రాబ్లంలో 3 మెన్షన్ చేసుకుంటాం, ఎల్ ఉన్న ప్లేస్లో అంతా 3 రాసుకుంటాము. అప్పుడు మనకి f of x ఈక్వల్ x ప్లస్ ఎక్స్ స్క్వేర్, ఇక్కడ మనకి ఇంటర్వెల్ అనేది డిపెండ్ అయి ఉంటుంది కదా, 0 to, ఈ ప్రాబ్లం ఇంపార్టెంట్ ఇది, ఇక్కడ మనకి -L to L కాదు, ఇది 0 to 2L. సో అలాంటప్పుడు మనకి 2L ఈక్వల్ ఎంత, 3, L ఈక్వల్ టు 3/2, ఓకేనా. అప్పుడు మనం ఫోరియర్ సిరీస్ ఫార్ములా ఏం రాసుకోవాలి, 0 to 2Lకి ఫార్ములా ఏదైతే ఉందో అది రాసుకుంటాం. అంటే f of x ఈక్వల్ టు a0/2 ప్లస్ సిగ్మా n ఈక్వల్ టు 1 to ఇన్ఫినిటీ cos n pi x by L ప్లస్ bn sin n pi x by L అండ్ సో ఆన్. సో ఇక్కడ a0, ఓకేనా. a0కి 0 to 2L ఈక్వల్ ఎంత 3 ఇంటిగ్రేషన్ చేసుకుంటాం. ఇక్కడ L ఉన్న ప్లేస్లో ఏమో మనము 3/2 రాసుకుంటే ఫైనల్గా మనకి a0 ఈక్వల్ టు 9. నెక్స్ట్ ఏఎన్ అంటే 1/L ఇంటిగ్రల్ 0 to 2L f of x cos n pi x by L dx. ఎల్ ఉన్న ప్లేస్లో అంతా మనం 3/2 మెన్షన్ చేసుకుంటాము. ఇక్కడ మనం దీనికి f of x అంటే x ప్లస్ ఎక్స్ స్క్వేర్ రాసాం, అంటే దీన్ని 2 ఇంటిగ్రల్స్లో సపరేట్ చేసుకుంటాం. ఫస్ట్ ఇంటిగ్రేషన్కి యూడివి రాస్తాము, సెకండ్ ఇంటిగ్రేషన్కి 2 times యూడివి అనేది ఇక్కడ అప్లై చేసుకోవాలి, అంటే 2 times మనము ఇంటిగ్రేషన్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా. ఎల్ ఉన్న ప్లేస్లో అంతా 3/2 సబ్స్టిట్యూట్ చేసుకుంటాం, ఓకేనా. సైన్ 2n పై ఉంది, ఇక్కడ సైన్ 2n పై ఉన్నా సైన్ n పై ఉన్నా ఈజ్ ఆల్వేస్ 0. ఇక్కడ సైన్ 2n పై ఎక్కడైతే ఉందో అక్కడంతా మనం 0 పెట్టుకుంటాం, కాస్ 2n పైకి మాత్రం వాల్యూ ఉంటుంది, సో 2/3 9/4 n² pi²
cos 2n pi minus cos 0 plus 2 by n pi into x cos 2n pi x by 3 by 2n pi by 3. ఇది సెకండ్ టైం మనం యూటీవీ అప్లై చేసినప్పుడు లిమిట్స్ 0 to 3. ఇది చూడండి ఈ టర్మ్ మొత్తం మనకు 0 అయిపోతుంది. ఎందుకని n ఈవెన్ అయినా ఆడ్ అయినా cos 2 pi 4 pi 6 pi అండ్ సో ఆన్ ఎంత 1. cos 0 ఎంత 1. 1 minus 1 ఎంత 0. నెక్స్ట్ ఇక్కడ మనం అప్పర్ లిమిట్ 3 సబ్స్టిట్యూట్ చేద్దాం. 3 సబ్స్టిట్యూట్ చేస్తే 3 cos 2n pi 3 by 3 3 3 క్యాన్సిల్ cos 2n pi. నెక్స్ట్ లోయర్ లిమిట్ 0 x ప్లస్ 0 రాస్తే 0. ఓకేనా ఈ ఫస్ట్ టర్మ్ మొత్తం 0. ఈ నెక్స్ట్ టర్మ్కి మాత్రం మనం వాల్యూస్ రాస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్. సో కాస్కి వచ్చేసి ఏమవుతుంది సైన్ 2n pi by 3 by 2n pi by 3. సో ఇక్కడ ఆల్రెడీ మనము ఇట్లా పైని ఇక్కడ ఏం రాస్తాము 3 by 2n pi రాసుకున్నాం. ఓకేనా సో లిమిట్స్ వచ్చేసి 0 to 3. ఇక్కడ మనకి ఈ మైనస్ మైనస్ ప్లస్ అవుతుందా, ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది, ఈ మైనస్ మల్టిపుల్ చేసుకుంటే ఇక్కడ మైనస్ వస్తుంది. సో 3 into 3 9 by 2n square pi square. ఓకేనా 2 by 3 into 9 by 2n square pi square అండ్ ఆల్రెడీ ఇక్కడ 3 by 2n pi ఉంది. ఓకేనా 3 into 3 into 3 అంటే 27 by 2n square pi square into 2n pi. ఓకేనా 2n pi లో ఆల్రెడీ ఇక్కడ మనకి 2 క్యాన్సిలేషన్ అవుతుంది. ఫైనల్గా మనకి 9 by n square pi square ఉంటుంది. ఓకేనా ఈ క్యాలిక్యులేషన్ కొంచెం జాగ్రత్తగా చేయండి అమ్మా. ఇదేమో మైనస్ ఆఫ్ కాబట్టి ఈ మైనస్ మైనస్ ప్లస్ అండ్ మైనస్ ఈ మైనస్తో మల్టిపుల్ చేసినప్పుడు సో దట్ ఈక్వల్ టు 9 by n square pi square. సో అదేవిధంగా బిఎన్ వాల్యూ కనుక్కున్నాం. కూడా మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చేసి ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ రాస్తాము అండ్ ఎల్ ప్లేస్లో అంతా 3/2 మెన్షన్ చేసుకుంటాం. ఓకేనా 3/2 మెన్షన్ చేసుకుంటాము. ఫస్ట్ దాంట్లో ఏమో 1 time యూటీవీ అప్లై చేసుకుంటాము. ఇంటిగ్రేషన్లో ఏమో 2 times మనము యూటీవీ అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లై చేసి లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ మనకి -12 by n pi వస్తుంది. సో ఫైనల్గా మనం 4 year సిరీస్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. నెక్స్ట్ వన్ చూడండి, ఎక్స్పాండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు e power minus x యాజ్ ఎ 4 year సిరీస్ ఆన్ -1 to 1. ఓకేనా సో ఇప్పుడు మనకి ఎగ్జామ్లో ప్రాబ్లం ఏ విధంగా ఇచ్చారో అనుకుంటున్నాం. మనం ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఫార్ములాస్ చెప్పుకున్నాం 4 year సిరీస్కి. అయితే ఇప్పుడు ఈ 4 year సిరీస్కి మనం ఏ ఫార్ములా రాయాలి అనేది మనకి ఇక్కడ ఇచ్చిన ఇంటర్వెల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు -L to Lకి ఏ ఫార్ములా అయితే మనం చెప్పుకున్నామో ఆ ఫార్ములాని ఇక్కడ మెన్షన్ చేస్తాము. సో రిమైనింగ్ ప్రాబ్లం అంతా ఈజీనే. మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ఫార్ములా ఏది మెన్షన్ చేయాలి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా సో -L to Lకి చెప్పాము, -π to πకి చెప్పాము, 0 to 2πకి చెప్పాము అండ్ 0 to 2Lకి చెప్పాము. ఈ ప్రాబ్లంలో -1 to 1 అంటే మనం ఏ ఫార్ములా మెన్షన్ చేస్తాము -L to Lకి ఏ ఫార్ములా అయితే చెప్పామో ఆ ఫార్ములాని ఇక్కడ మెన్షన్ చేసుకుంటాము. సో ఇక్కడ L ఈక్వల్ ఎంత మనకి 1. దీని నుంచి A0 అండ్ AN అండ్ BN వాల్యూస్ కనుక్కుంటాం. ఓకేనా సో ఈ క్యాలిక్యులేషన్ అయితే చూడండి, ఇక్కడ AN కనుక్కునేటప్పుడు e power -x cos n pi x dx ఉంది. అంటే దీనికి మనం యూటీవీ అప్లై చేయం, ఆల్రెడీ మనం ఫార్ములా చెప్పాం ఇంటిగ్రల్ e power ax cos bx dx ఈక్వల్ టు e power ax by a square plus b square into a cos bx plus b sin bx. సో ఆ ఫార్ములాని అప్లై చేసుకొని లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఓకేనా సో అదేవిధంగా బిఎన్ ఈక్వల్ టు ఇక్కడ ఏం రావాలి మనకి e power ax ఇంటిగ్రల్ e power ax sin bx ఫార్ములా రావాలి. దానికి ఏం చెప్పాము e power ax by a square plus b square into a sin bx minus b cos ax. సో ఆ ఫార్ములాని అప్లై చేసుకొని లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి బిఎన్ వాల్యూ ఇది వస్తుంది. ఓకేనా సో బిఎన్ వాల్యూ కనుక్కున్న తర్వాత ఎఫ్ ఆఫ్ ఎక్స్ సిరీస్ రాసుకుంటాం. ఓకేనా ఎఫ్ ఆఫ్ ఎక్స్ సిరీస్ రాసినప్పుడు దీంట్లో A0 వాల్యూ, ఇక్కడ A1 A2 A3 అండ్ B1 B2 B3 వాల్యూస్ని మెన్షన్ చేసుకుంటాము. ఓకేనా సో ఇంతవరకు మనకి 4th యూనిట్లో 4 year సిరీస్ ఫైండ్ అవుట్ చేసే మోడల్స్. ఫస్ట్ మోడల్ వచ్చేసేమో టు ఫైండ్ ది 4 year సిరీస్ గివెన్ ఇంటర్వెల్ ఈజ్ 0 to π. నెక్స్ట్ గివెన్ ఇంటర్వెల్ ఈజ్ -π to π. నెక్స్ట్ గివెన్ ఫంక్షన్ ఈజ్ ఈవెన్ ఫంక్షన్
అండ్ గివెన్ ఫంక్షన్ ఈస్ ఆడ్ ఫంక్షన్, అదొక మోడల్. నెక్స్ట్ గివెన్ ఫంక్షన్ ఆఫ్ రేంజ్ సైన్ సిరీస్ అండ్ కొసైన్ సిరీస్. సైన్ సిరీస్కి ఒక ఫార్ములా చెప్పాము, కొసైన్ సిరీస్కి ఒక ఫార్ములా చెప్పాము. ఈ సైన్ సిరీస్ కొసైన్ రాసేటప్పుడు మనకి ఇంటర్వెల్ సంబంధం లేదు, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఏమన్నాము, పీరియడ్ 2l అంటే ఫోరియర్ సిరీస్ గివెన్ ఫంక్షన్ ఈజ్ ఫోరియర్ సిరీస్ ఇన్ ది ఇంటర్వెల్ 0 to 2l అండ్ గివెన్ ఫంక్షన్ ఈజ్ ఇన్ ది ఇంటర్వెల్ -l to l అయినప్పుడు ఒక ఫార్ములా, ఓకేనా. ఇంతవరకు ఈ ఫోరియర్ సిరీస్ మీద ఇంక లాస్ట్ టాపిక్ ఒకటి పార్సెవల్స్ ఫార్ములా ఉంది, అది నెక్స్ట్ క్లాస్లో మనం కంటిన్యూ చేసుకుందాము.